ఉవ్విళ్ళూరేది మన సొంతూరు గురించే. మన సొంతూరు పేరు వినగానే మనకు ఎన్నో విశేషాలు మనసులో మెదులుతాయి. మరి మా ఊరి గురించిన విశేషాలు మీకోసం. పచ్చని పంటలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలువెత్తు సాక్ష్యం మా తుని. తుని ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో ఉంది. తుని నియోజకవర్గంలో 3 మండలాలున్నాయి: కోట్నందూరు, తొండంగి మరియు తుని. మా ఊరు రాజమండ్రి నుంచి 95 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి 98 కిలోమీటర్ల దూరంలో, రెండిటికి మధ్యలో ఉంది. తుని పట్టణ జనాభా 65,000. తుని నియోజకవర్గంలో 2,60,000 మంది ఓటర్స్ ఉన్నారు. తుని ప్రత్యేకతలు. తుని ఆకు తమలపాకు. తునిలో దొరికే తమలపాకుకు చాలా డిమాండ్ ఉంది. వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా ఎన్నో రాష్ట్రాలకు తుని తమలపాకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉంటే, తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిల్లి ఉండేది కాదు అంటారంతా. హోటల్లో భోంచేసి కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని తర్వాత నూర్జహాన్ కిల్లి వేసుకుని సినిమాకి వెళ్లడం అంటే ఆ రోజుల్లో అదొక లగ్జరీ. అలాగే తుని మామిడి పళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. బంగినపల్లి, చెరుకు రసం, పంచదార కలస, నూజివీడు రసం ఇలా 250కి పైగా రకాలు తుని నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మామిడి తాండ్ర తయారీకి కావలసిన కలెక్టర్ కాయలు కూడా తునిలో ఎక్కువగా పండుతాయి. ఈ కాయలతో చేసిన మామిడి తాండ్ర తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఎవ్వరైనా జీవితంలో ఒకసారైనా తుని మామిడి పండు తిని తీరాల్సిందే. తుని ఇండస్ట్రీస్. జూట్ బ్యాగ్స్, గోను సంచుల ఎగుమతి దిగుమతులలో దేశంలోనే కలకత్తా తర్వాత ఎక్కువగా వ్యాపారం జరిగేది తునిలోనే. క్యాష్యూ ఇండస్ట్రీ. తుని జీడిపప్పుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాదాపుగా ఇక్కడ 15కు పైగా జీడిపప్పు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. తుని జీడిపప్పు ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే నాణ్యమైన జీడిపప్పుని దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. హ్యాచరీస్. రాష్ట్రంలోనే అత్యధిక హ్యాచరీస్ ఉన్న ప్రదేశంగా తునికి పేరుంది. దీని గురించి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చూడండి. తుని నియోజకవర్గంలో ఉన్న హ్యాచరీస్ మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం, హ్యాచరీస్ ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం. అత్యధికంగా హ్యాచరీస్ ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం. కెమికల్ ఇండస్ట్రీ. డెక్కన్ కెమికల్స్, హెట్రో, దివీస్ కెమికల్ ఇండస్ట్రీ, తాండవా షుగర్ ఫ్యాక్టరీ. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి లభిస్తుంది. తాండవా నది. ఇన్ని పంటలకు, ఇండస్ట్రీస్ కు కావలసిన నీరు అందించే నీటి వనరు తాండవా నది. ఈ నది తూర్పుగోదావరి జిల్లాలోని తుని మరియు విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేటను విభజిస్తూ ప్రవహిస్తుంది. ఇవి 2 వేరువేరు జిల్లాలైనా కూడా ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆ భేదాన్ని చూపకుండా కలిసిమెలిసి మెలుగుతారు. రాజకీయ చైతన్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో తునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి ఎన్నికైన నాయకులు తుని అభివృద్ధి కోసం మరియు ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి కృషి చేశారు. శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, శాసనసభ స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, ప్రభుత్వ విప్పుగా ఎన్నో ఉన్నత పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించారు, నిర్వహిస్తున్నారు. వీళ్లే కాకుండా ఎంతో మంది నాయకులు తుని అభివృద్ధి కోసం పాటుపడ్డారు. తుని తగువు. ఈ తుంతగులు తేలేవు కాదు కానండి. తుని తగువుకి సంబంధించిన ఒక నానుడి. పూర్వకాలంలో ఎప్పుడో ఒకనాడు జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి నేను బాగుంటానంటే నేను బాగుంటాను అని రివాజుగా తగువాడుకున్నారట. తగువు పెట్టుకుని మరెక్కడా ఊళ్లే లేనట్టు తునిలో శెట్టిగారింటికి తగువు తీర్చమని వచ్చారట. శెట్టిగారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే. ఆలోచించి, అమ్మా లక్ష్మీదేవి, నువ్విలా లోపలికి వస్తుంటే బాగున్నావు.
అమ్మా జ్యేష్ఠాదేవి, నువ్వలా బయటికి వెళ్తుంటే బాగున్నావని తీర్పు చెప్పారట. తెలుగు భాషలో తుని తగువు తీర్చినట్లు తీరవుగాని అన్న జాతీయానికి వెనుకున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు. ప్రసిద్ధ క్షేత్రాలు, పురాతన ఆలయాలు. తలుపులమ్మ లోవ. తుని అనగానే చట్టును గుర్తొచ్చే పేరు తలుపులమ్మ లోవ. తలుపులమ్మ తల్లి ఇక్కడ ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఉంటుంది. కొండ మలుపులు, ఎత్తు పల్లాలు, రాళ్లు రప్పల మధ్య నడకదారిలో చాలా దూరం ప్రయాణం చేయగా వచ్చే లోయ ఇది. ఇప్పుడంటే బస్సులు వేశారు కానీ పూర్వం తలుపులమ్మ లోవకి వెళ్లడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఘనకార్యంగా భావించేవారు. ఈ లోయలో ఒక జరీపాతం ఉంది. ఆ రోజులలో ఈ జరీపాతంలోని నీళ్లు కొబ్బరి నీళ్లలా తీయగా ఉండేవి. ఈ సెలయేరుకి అటూ ఇటూ ఎన్నో రకాల జాతుల మొక్కలు ఉండడం వలన ఈ ప్రదేశం శోభాయమానంగా ఉంటుంది. తలుపులమ్మ లోవ పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దిన సుందరమైన ప్రదేశం. తలుపులమ్మ లోవ తునికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి క్షేత్రం. విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో వెలిసిన ఈ ప్రసిద్ధ క్షేత్రం తునికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిమ్మాపురంలోని శ్రీ ఉమా నాగరామలింగేశ్వర స్వామివారి దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన పురాతన దేవాలయం. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారని చెబుతారు. ఈ దేవాలయం తునికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నవరం ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రం. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించేందుకు ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుల పండుగగా చేసుకుంటూ ఉండడం ఒక ప్రత్యేకత. ఇంతటి ప్రసిద్ధ క్షేత్రం తునికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుని సుమారు 120కి పైగా గ్రామాలకు వాణిజ్య కేంద్రంగా ఉండడం చేత ఇక్కడ అన్ని బ్యాంక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏసీ సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్, 12 కిలోమీటర్లో బీచ్, ఫంక్షన్స్ కోసం ఏసీ ఫంక్షన్ హాల్స్ అండ్ కళ్యాణ మండపాలు, మంచి విద్యను అందించే ప్రముఖ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు తునిలోని ప్రభుత్వ కళాశాల అయిన రాజా జూనియర్ కళాశాలలో చదివారు. ఆ కళాశాలకు 100 ఏళ్ల పైనే చరిత్ర ఉంది. ట్రాన్స్పోర్ట్. నేషనల్ హైవే 16 NH16 హౌరా టు చెన్నై తుని మీదుగా వెళ్తుంది. ఇది ఒక కారణంగా అన్ని ముఖ్య పట్టణాల నుంచి తునికి ఎల్లప్పుడూ బస్సు సౌకర్యం ఉంటుంది. అలాగే హౌరా టు చెన్నై ప్రధాన రైలు మార్గం తుని మీదుగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక రోజుకి 50 నుంచి 60 ట్రైన్లు ఆగుతాయి. రోజుకి 45,000 నుంచి 50,000 మంది ప్రయాణికులు తుని రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణం చేస్తుంటారు. సో ఇంతమంది ప్రయాణం చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ కారణంగా తుని రైల్వే స్టేషన్ ను ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ గా ఇండియన్ రైల్వేస్ గుర్తించింది. విమాన ప్రయాణం చేయాలనుకునేవారు తుని నుంచి 100 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ మరియు 97 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇన్ని ప్రత్యేకతలున్న మా తునికి ఇంకో పేరుందండి, తునికెలపాలెం. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.